హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను పద్మకృప, మీ వెరీ ఓన్ డిజిటల్ బిజినెస్ మెంటర్ అండి. వెల్కమ్ టు మై బిజినెస్ పేజ్. నేను క్వాలిటీ ఐటీలో పనిచేస్తున్నాను అండ్ ఈ బిజినెస్ని నేను పార్ట్ టైమ్గా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాను. అండ్ ఈరోజు నా లైవ్లో నాతో పాటు రూపా గారు ఇండియా నుంచి, అలాగే షర్మిల గారు ఆస్ట్రేలియా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఆహ్వానం. అండ్ ఈరోజు చాలా మంచి టాపిక్తో వచ్చామండి మీ ముందుకి. టాపిక్ ఏంటంటే, చాలామంది అడుగుతారు, ఆన్లైన్లో లెజిటిమేట్గా నిజంగానే మనీ వస్తుందా, ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అని చాలామంది అడుగుతారు. సో ఈ విషయం పైన మేము సమాధానం ఇస్తాము, వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, అండ్ మా లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో పాటు మేము షేర్ చేస్తామన్నమాట ఈరోజు. సో మీరు ఎక్కడి నుంచి లాగిన్ చేస్తున్నారో తెలియపరచండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్స్లో మీరు రాయొచ్చు అండ్ వీ విల్ ఆన్సర్ అనమాట. సో ఫస్ట్ ఈ టాపిక్ పైన చర్చించడానికి లెట్ మీ ఇన్వైట్ షర్మిల గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో షర్మిల గారు, షీఈస్ అన్ సివిల్ ఇంజనీర్ అండ్ తను ఇద్దరు పిల్లలతో పాటు ఈ బిజినెస్ చాలా ప్యాషనెట్గా, స్ట్రిక్ట్గా అండ్ చాలా సీరియస్గా బిల్డ్ చేస్తున్నారు. సో లెట్ us ఆస్క్ హర్ తన ఎక్స్పీరియన్స్లో. షర్మిల గారు, మీరు ఎలాగ సమాధానం ఇస్తారు? సంబడి సేస్ ఈ బిజినెస్ ఒక స్కామ్ కదా, ఆన్లైన్ బిజినెస్ స్కామ్ ఉంటాయి, నిజంగానే డబ్బులు వస్తాయా, లెజిటిమేట్గా నాకు డబ్బులు ఎలాగ ఎర్న్ చేయాలి, ఎర్న్ చేయగలమా, ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఏం సమాధానం ఇస్తారు? Sure, Padma. First of all, thank you for inviting me. అందరికీ నమస్కారం అండి. సో ఆన్లైన్ త్రూ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చా, ఇంపాసిబుల్ అంటే ఎస్ అండి, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. బికాస్ నేను కూడా అలానే అనుకున్నాను స్టార్టింగ్ లో, ఎలా అంటే ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయడం ఇంపాసిబుల్ అని. నేను ఫుల్ టైమ్ జాబ్ చేసేదాన్ని యాజ్ ఎ సివిల్ ఇంజనీర్, కిడ్స్, హోమ్, అన్ని బిజీ లైఫ్. అప్పుడు 1 year బ్యాక్ సంగతి, నా సెకండ్ బేబీకి చైల్డ్ కేర్ లో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను డిసైడ్ అయ్యాను తనతోనే ఉండాలి, అలా అని జాబ్ క్విట్ చేయలేను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి కూడా ఇన్కమ్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అని. సో అప్పుడే నేను ఈ డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ లో అందరిలాగానే నాకు చాలా డౌట్స్ ఉండేవి. ఎలా అంటే రియల్ గా మనీ వస్తుందా, ఫేకా, ఇలాంటి డౌట్స్ మైండ్ లో ఎప్పుడు మెదులుతూనే ఉండేవి. బట్ స్లోలీ ఎలా అంటే, నేను ఫస్ట్ స్టెప్ తీసుకుందే $149 పే చేసి బిజినెస్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాతే డిసైడ్ అయ్యాను, ఎస్ దిస్ ఈజ్ ఫర్ మీ అని. వన్స్ జాయిన్ అయిన తర్వాత స్లోగా ట్రైనింగ్ ఫాలో అయ్యేదాన్ని అండ్ మెంటర్స్ గైడెన్స్ తీసుకొని స్టెప్ బై స్టెప్ చూశాను. రియల్ గా రిజల్ట్స్ వచ్చాయండి. ఇందులో ఫేక్ గానీ స్కామ్ గానీ ఏమీ లేదు. అండ్ ఇప్పుడు నేను నా సివిల్ ఇంజనీర్ జాబ్ పార్ట్ టైం చేస్తూ ఈ సైడ్ ఇన్కమ్ గా ఈ డిజిటల్ బిజినెస్ రన్ చేస్తున్నాను ఫ్రమ్ హోమ్. ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం. సో ఎవరైనా ఇంపాసిబుల్ అని నన్ను అడిగినప్పుడు, నాకు ఎంక్వైరీ కోసం వచ్చే లీడ్స్ కానీ ఎవరైనా అడిగినప్పుడు, నేను వాళ్ళకి సింపుల్ గా రిప్లై చేస్తాను. ఎలా అంటే, సేమ్ నేను కూడా ఇంపాసిబుల్ అని అనుకున్నాను, బట్ ద ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను. ట్రై చేసి చూసాక పాసిబుల్ అని తెలిసింది. ఆన్లైన్ లో కూడా మంచి సిస్టమ్ అండ్ కరెక్ట్ గైడెన్స్ తో ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చని నాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాకే తెలిసిందండి. యా, దట్ ఈస్ మై వర్షన్, పద్మ. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ షర్మిల గారు, బాగా చెప్పారు. సో అందరూ స్టార్ట్ చేసేది అదే డౌట్తో, ఇంపాసిబుల్ అనే డౌట్తో, కానీ మా అందరికీ అది పాసిబిలిటీగా మారింది. సో మీరు బిజినెస్లో వచ్చాక మీకు నిజంగానే తెలుస్తుంది ఎంత లెజిటిమేటో అని ఈ బిజినెస్. సో ఇప్పుడు రూపా గారిని అడుగుదాము సేమ్ క్వశ్చన్. సో రూపా గారు, మీరు ఎలా సమాధానం చెప్తారు? ఇఫ్ సంబడి సేస్ ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎర్న్ లెజిటిమేట్ ఇన్కమ్ ఆన్లైన్ అంటే? యా, థ్యాంక్ యూ పద్మ. అండ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను రూపా ప్రవీణ్, నేను హైదరాబాద్, ఇండియాలో ఉంటాను. నేను ఒక స్టే ఎట్ హోమ్ మామ్ని అండ్ ఇప్పుడు ప్రౌడ్ డిజిటల్ బిజినెస్ ఓనర్ని. నేను ఈ బిజినెస్ పాస్ట్ 1 year నుంచి చేస్తున్నాను. అండ్ అంటే జనరల్గా
అందరికీ వచ్చే క్వశ్చనే ఇది. ఆన్‌లైన్‌లో మనం ఎర్న్ చేయగలమా ఇన్‌కమ్ అనేది? అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు. సో, దాదాపుగా షర్మిల అంతా కవర్ చేసేసింది. సో, నా వర్షన్ ఏంటంటే, మనము జనరల్‌గా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తూ ఉంటాము. అది ఫుడ్ డెలివరీ గానీ, లేకపోతే గ్రోసరీస్ కానీ, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు స్టార్టింగ్‌లో వాళ్ళు ఆన్‌లైన్‌లో ఎర్న్ చేయడం ఇంపాసిబుల్ అనుకుంటే వాళ్ళు స్టార్ట్ చేయలేరు. ఇప్పుడు వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఆన్‌లైన్‌లో రన్ చేస్తున్నారు. సో, నేను చెప్పేదేంటంటే, మనం పాసిబుల్ అని అనుకుంటే మన మైండ్ సెట్ చేంజ్ అవుతే ఏదైనా మనకు పాసిబుల్ అవుతుంది. ఇంకోటి కూడా నన్ను అడుగుతారు. సో, ఆన్‌లైన్‌లో మీరు ఎలా ఎర్న్ చేస్తున్నారు? లేదా అంటే ఇంకా అంటే మీరు ఎంత ఎర్న్ చేశారని కూడా అడుగుతూ ఉంటారు. దానికి నేను చెప్పే సమాధానం అది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, మనం ఎంత హార్డ్ వర్క్ చేసి మనము ఒక పొజిషన్‌కి వచ్చాక మనకు తెలుస్తుంది. మనం ఈ బిజినెస్ ఎనీ లెజిటిమేట్ బిజినెస్ అంటే జనరల్ మనకు సరైన గైడెన్స్ ఉండాలి. దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి. అది కరెక్ట్‌గా తెలిస్తే మనం ఏది ఆన్‌లైన్ అనే కాదు ఏదైనా చేయొచ్చు మనము. ఇంకా చెప్పాలి అంటే ఎలా చెప్పాలంటే చాలా మంది ఫస్ట్ మీరు ఎర్న్ చేయండి. ఓకే. నేను చూస్తాను తర్వాత. మీకు వచ్చిన తర్వాత నేను చూస్తాను. అలా గూడా అంటూ ఉంటారు. సో, వాళ్ళేంటంటే ట్రై చెయ్యరసలు. ఫస్ట్ మీరు చెయ్యండి. మీరు చేసి చూపించండి. తర్వాత మేము జాయిన్ అవుతాం. ఇలా చాలా మంది అంటూ ఉన్నారు. సో, వాళ్ళకి చెప్పే సమాధానం ఒకటే. ఫస్ట్ మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. ఏదైనా కూడా. ఎక్స్‌ప్లోర్ చేసి మీ అంతట మీరు తెలుసుకున్నాకనే ఏదైనా కూడా మీకు తెలుస్తుంది. ఈవెన్ మేము ఎక్కడో ఒక్కడ మిస్టేక్ చేస్తాము. అంటే మేము చెప్పే విధానంలో ఏదో ఒక పాయింట్ మిస్ అవుతుంది. సో, మీ అంతట మీరు ఎక్స్‌ప్లోర్ చేసి ఇది లెజిటిమేటా కాదా అని ఎక్స్‌ప్లోర్ చేస్తే మీ అంతట మీరే చేస్తే ఆ మైండ్ సెట్ మీలో ఉంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఇది నేను చెప్పే ఆన్సర్ పద్మ. చాలా బాగా చెప్పారు రూపా గారు. సో, అది అండి నిజంగానే మీకు డిజైర్ ఉంది, మీరు ఎర్న్ చేయాలి అంటే ఏదైనా సాధ్యమే. రూపా గారు చెప్పినట్లు. సో, మనం అందరినీ కూడా డౌట్స్తోనే స్టార్ట్ చేస్తాము. డౌట్స్తో స్టార్ట్ చేయడం మంచిదే, ఎందుకంటే మనకి ఆ క్యూరియాసిటీ అనేది ఉంది. అండ్ కానీ అదే క్యూరియాసిటీలో మనం ఉండకుండా మనం బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేయగలిగితే మీకు పోయేదేమీ లేదు. ఎందుకంటే మేము మీకు కాంప్లిమెంటరీ వెబినార్ అనేది అందిస్తున్నాము. సో, మీరు 90 minutes వెబినార్ చూడొచ్చు. దాని తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగండి. అండ్ ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అవైలబుల్ ఉంది. సో, మీరు ముందే ఇది లెజిటిమేటా కాదా, నేను నిజంగా ఆన్లైన్ ఎర్న్ చేయగలనా అని లేదా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఆన్లైన్లో ఎర్న్ చేసేవాళ్ళు ఈ మధ్య టీనేజర్స్ కూడా చాలామంది ఆన్లైన్లో ఆల్మోస్ట్ మిలియన్స్ దాకా ఎర్న్ చేస్తున్నారు. సో, ఆన్లైన్లో అన్ని స్కామ్ ఉండవండి. అండ్ ఇక్కడ మేము రోజు లైవ్స్ చేస్తున్నాము, డౌట్స్ క్లారిఫై చేస్తున్నాము, అండ్ మా పర్సనల్ లైవ్స్ ఇలాగా బిజినెస్ పేజ్ పైన షేర్ చేస్తున్నాము. సో, ఒక లెజిటిమేట్ బిజినెస్ కాకపోతే మేము ఇలా షేర్ చేయడము సాధ్యం కాదు, రైట్? సో, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, స్టడీ చేయండి. అండ్ రూపా గారు చెప్పినట్లు మీకెంత హౌ మచ్ ఆర్ యూ ఎర్నింగ్ అనే క్వశ్చన్ వస్తుంది, కరెక్టే. కానీ ఇక్కడ వేరియబుల్స్ అనేవి వేరుగా ఉంటాయి కదా. అంటే ప్రతి పర్సన్కి ఎంత కేపబిలిటీ ఉందో మనం ముందే చెప్పలేము. సో దట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. మీరు రైట్ ఆన్సర్ ఏంటి అంటే బిజినెస్ ఎలాగుంది, ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు, ఎలాంటి సక్సెస్ పొందుతున్నారు, అలాంటి క్వశ్చన్స్ అడిగితే మీకు రైట్ ఆన్సర్స్ అనేది దొరుకుతాయి. సో టేక్ దట్ ఛాన్స్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. ఐ హోప్ యూ గెట్ ఆన్ టు ది అదర్ సైడ్ ఆఫ్ దిస్ బిజినెస్ ఇన్స్టెడ్ ఆఫ్ అదే ఫెన్స్ పైన ఉండకుండా రైట్ డిసిజన్ తీసుకోండి అండ్ ఇక్కడ జాయిన్ అవ్వండి. మీకు చాలా సక్సెస్ మీరు పొందగలరు. సో దాంతోపాటు వీ విల్ గో హెడ్ అండ్ ఎండ్ టుడే సెషన్.
యాక్చువల్లీ వన్ ఆఫ్ అవర్ బిజినెస్ పార్ట్నర్స్ది ఈరోజు బర్త్డే కూడా, తను లైవ్లో రాలేకపోయింది. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు విష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. సో హ్యాపీ బర్త్డే టు యూ మంజుల. May you have a very long and successful life. Wishing you lots of love, happiness, goodness and good health, and God bless you abundantly. Yeah. Happy birthday Manjula. Okay. So thank you all. Malli inko live lo kaluddamandi. Appati varaku take care and stay blessed. Bye everyone. Bye.